అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2023 అడ్మిషన్స్కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ తెలుసుకుందాం. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు, వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, అదేవిధంగా మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనే దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇంకా వివరాల్లోకి వెళ్తే క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బీఈడి, స్పెషల్ బీఈడి ఇద్దరు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి మనకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ స్కాన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు నేను కింద చెప్తాను. మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నింటికి కూడా వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అయితే వాళ్ళకు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడంటే ఫిబ్రవరి 5వ తేదీ. స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్స్, ఆర్మ్డ్ పర్సన్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్, గేమ్స్, స్కౌట్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరూ కూడా 5వ తేదీ మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే ఆంధ్ర లయోలా కాలేజ్, షెంటినీ హాస్పిటల్ రోడ్, వెటర్నరీ కాలనీ, విజయవాడ. ఇక్కడ మీరు డైరెక్ట్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. మీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఒరిజినల్స్ అన్నీ కూడా. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మీ సర్టిఫికేట్స్ ఫైల్ మొత్తం తీసుకొని వెళ్ళండి, ఫోటోలు తీసుకొని వెళ్ళండి, ఏమేమి అవసరమో అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేటివి మనకు ఫిబ్రవరి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరుగుతుంది. ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ కావాలి అనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏది కావాలి మీకు, సెకండ్ ఏది, థర్డ్ ఏంది, అది రాకుండా ఫోర్త్ ఏంది, ఆ విధంగా దాదాపుగా ఎక్కువ కాలేజీలు ఇచ్చే ప్రయత్నం చేయండి. 2-3 ఇవ్వద్దు. ఎందుకంటే మీకంటే మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది, మీకు రావడానికి ఛాన్స్ అనేది ఉండదు. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు అనుకున్న కాలేజ్ ఒకవేళ రానప్పటికీ ఏదో ఒక కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ అనేటివి 2-3 కాలేజీలు అట్లా ఇవ్వద్దు, ఎక్కువ కాలేజీలు ఇవ్వండి. ఫస్ట్ మీకు కావాల్సిన కొన్ని కాలేజీలు ఇచ్చి తర్వాత మిగతావన్నీ కూడా ఆప్షన్స్ ఇచ్చుకుంటా వెళ్ళండి. ఇంకా చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 14వ తేదీ. ఆల్రెడీ మీరు ముందు వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారు కదా, వాటిల్లో ఏదైనా మీరు చేంజెస్ చేసుకోవాలనుకుంటే, మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే మీరు ముందు వెనక మార్చుకోవడానికి ఆ రోజు ఛాన్స్ అనేది ఉంటుంది, 14వ తేదీ. ఇంకా అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 17వ తేదీ. మనకు ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది తెలుస్తుంది. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు 19వ తేదీ నుంచి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చింటుందో అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అని కూడా తీసుకొని వెళ్ళండి. 10th, ఇంటర్, డిగ్రీ, టీసీ, క్యాస్ట్, ఇన్కము, ఇంకా ఆధార్ జిరాక్స్, ఒక 4-5 ఫోటోలు తీసుకొని వెళ్ళండి. ఈ ఒరిజినల్స్ అన్నీ కూడా ఒక 2 సెట్లు జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. మీరు ఒక సెట్ పెట్టుకోండి, వాళ్ళకి అవసరమైతే ఒక సెట్ ఇవ్వండి. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మీకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు స్కాన్ చేసి మీ మెయిల్లో కానీ అట్లా పెట్టుకోండి. ఎప్పుడన్నా అవసరమైతే యూజ్ చేసుకోవడానికి వీలు అనేది ఉంటుంది. గతంలో అయితే తగిన సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ఆన్లైన్లోనే మనకు వచ్చిన కాలేజీ ఓకే అన్నట్టుగా వెబ్సైట్లో ఓకే చేయాల్సి ఉంటుంది. ఈసారి అయితే ఇక్కడ దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వలేదు. ఒకవేళ మీరు సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఆ సీట్ అలాట్మెంట్ ప్రింట్అవుట్ మీద ఏమన్నా ఇస్తగిన సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడైతే మనకైతే ఇవ్వలేదు. ఫీజు విషయానికి వస్తే మనకు ఓసీబీసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 700 ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఈ ఫీ పేమెంట్ అనేది చేసి ఆన్లైన్లో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. మీరు మీ అకాడమిక్ సర్టిఫికేట్స్ ఏముంటాయో 10th, ఇంటర్, డిగ్రీ, టీసీ ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను, అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అదేవిధంగా మీరు డైరెక్ట్ కూడా విజయవాడకు వెళ్ళాల్సి ఉంటుందని ఇందాక చెప్పినట్టుగా మీరు అక్కడికి వెళ్ళాలి 5వ తేదీ. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఇంకా సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పినాను కదా, ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది చూడండి.
ది ఫాలోయింగ్ ఆర్ ది స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని అన్నాడు. స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది రెస్పెక్టివ్ యూనివర్సిటీస్ ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ అన్నాడు. ఒరిజినల్స్ మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ డౌన్లోడ్ ఫ్రమ్ వెబ్సైట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అన్నారు. ఎక్కడన్నా మీరు డౌన్లోడ్ చేసుకునేట్టు అట్లాంటివి వీలు కాదు, ఒరిజినల్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయమన్నాడు. ఇంకా కాబట్టి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్గా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఒకవేళ ఆ విధంగా చేయనట్లయితే గిన మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ కానీ మీ మెయిల్ కానీ వాళ్ళు మెసేజ్ పెడతారు. మళ్ళీ అలాంటి పంచాయతీ ఏది పెట్టుకోకుండా మీరు నీట్గా చేసేటప్పుడే క్లియర్గా మీరు నెట్ సెంటర్లో అడిగి క్లియర్గా చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఏ సర్టిఫికేట్స్ కావాలి అనే దానికి సంబంధించిన వివరాలు చూస్తే ఏపీ ఎడ్సెట్ 2023 హాల్ టికెట్, అదేవిధంగా ఎడ్సెట్ ర్యాంక్ కార్డు, టీసీ సర్టిఫికేట్స్. మీరు లాస్ట్ ఎక్కడైతే చదివి ఉంటారో అది డిగ్రీ కానీ పీజీ కానీ దానికి సంబంధించి టీసీ అనేది అవసరం. అదేవిధంగా డిగ్రీ మార్క్స్ మెమోస్, ఒకవేళ ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సంబంధించి మీ సెమిస్టర్ ఉంటే గిన అవి, అది లేకుంటే గిన మొత్తం అన్నీ కలిపి ఒక మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అది. అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో ఉంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఇంకా డిప్లొమా మార్క్స్ మెమో ఉన్న వాళ్ళు దాన్ని స్కాన్ చేయండి. ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ లేదా ఈక్వలెంట్ మార్క్స్ మెమో ఇంకా వేరేది ఏదైనా ఉంటే గిన అది మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేట్స్ 9th క్లాస్ టు డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేది మీరు స్కాన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అన్నాడు. ఎవరైతే ప్రైవేట్ స్టడీ చేసి ఉంటారో వాళ్ళని అడగడం జరిగింది, వాళ్ళు మాత్రమే. ఇంకా అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్, ఎవరు పేరెంట్స్ అయితే 10 years ఏపీలో కాకుండా అదర్ స్టేట్లో ఏదైనా ఎంప్లాయీగా ఉంటే వాళ్ళు ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డ్ అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు రెడీ చేసుకోండి, స్కాన్ చేయండి. మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి మీరు స్కాన్ చేయాల్సినవి. అదేవిధంగా ఓసీలు ఎవరైనా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అడిగినా వాళ్ళు కూడా దీనికి సంబంధించి సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి. ఇంకా లోకల్ సర్టిఫికేట్ అని అన్నాడు, అంటే తెలంగాణ నుంచి ఏపీకి ఎవరైతే మైగ్రేట్ అయి ఉంటారో ఈ డేట్ నుంచి వాళ్ళు లోకల్ సర్టిఫికేట్ అనేది తీసుకొని రావాల్సి ఉంటుందని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి జాగ్రత్తగా ఇవ్వండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నెంబర్లు కూడా ఇచ్చినాడు చూడండి. మెయిల్ ఇచ్చినాడు, హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చినాడు 8639760741. టెక్నికల్గా ఏదైనా ఆన్లైన్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ నెంబర్కు మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళకుండా తప్పకుండా లైక్ చేయండి, మీకు ఉపయోగపడింది అనిపిస్తే. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా కానీ వీడియో చేస్తాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.